4 నెలలుగా జీతాలు లేవు. టీఐఎంఎస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా. ఆస్పత్రుల్లో పనిచేస్తున్నాం, విధులు నిర్వర్తిస్తున్నాం. కానీ 4 నెలలుగా జీతాలు మాత్రం రావటం లేదు. కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థం కావటం లేదంటూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ సనత్ నగర్లోని టీఐఎంఎస్ ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద ఉద్యోగులు ధర్నా చేపట్టారు. హైదరాబాద్ సనత్ నగర్లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టీఐఎంఎస్ ఆసుపత్రులు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. తమకు 4 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రుల్లో విధులకు హాజరవుతూ రోగులకు సేవలు అందిస్తున్నప్పటికీ నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల ద్వారా తమకు జీతాలు చెల్లించాల్సి ఉండగా 4 నెలలుగా వేతనాలు నిలిచిపోయాయని ఉద్యోగులు ఆరోపించారు. జీతాలు అందకపోవడంతో ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, కుటుంబ ఖర్చులు నిర్వహించడం కష్టంగా మారిందని తెలిపారు. తమ సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని ఉద్యోగులు చెబుతున్నారు. తమకు రావాల్సిన జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు టీఐఎంఎస్ ప్రధాన గేటు ఎదుట ధర్నా చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని, కాంట్రాక్టర్లతో మాట్లాడి బకాయి వేతనాలను వెంటనే ఇప్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఆసుపత్రి సేవల్లో కీలకంగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతన సమస్యపై అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 4 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.